ముందుకు వస్తున్న ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా పిల్లలే నా ప్రపంచం అని పిల్లల కోసం వివిధ అంశాలపై 100 పుస్తకాలుగా రచించాడు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అకాడమీలో బాలచంద్రిక పిల్లల పత్రికకు 18 సంవత్సరాలుగా సంపాదకులుగా పనిచేశారు. సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా బాలల కథ రచన, గేయ రచన, కథలు చెప్పడంలో అనేక శాఖలుగా నడిపాడు. భారతదేశంలో తొలిసారిగా కథలు చెప్పే పండుగ కథాకేలి అని దాన్ని 7 రోజులుగా పాటు నిర్వహించడం జరిగింది. ఒక్కో కథ షేర్ ఖాన్ 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ప్రపంచ రికార్డును సృష్టించాడు. స్టోరీ పోటర్ అనే కళా తపస్వి ఇలాంటి చాలా బిరుదులు పొందడం జరిగింది. 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో గౌరవించడం జరిగింది. 2018లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం చేయించడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోపల కీర్తి పురస్కారంతో పాటు బాల సాహితీ పురస్కారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చొక్కా మేజిక్ ఫన్ స్కూల్ స్థాపించి 5,000 మందికి బాలలకు ఇంద్రజాలంలో ఉచిత శిక్షణ ఇచ్చాడు. ఇంద్రజాలంలో దేశ విదేశాల్లో 7,000కు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1995 ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాస సంస్థను స్థాపించి వేల మందికి వ్యక్తిత్వ వికాసంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. అదేవిధంగా తెలుగు వ్యాప్త బృందం 2022లో అంతర్జాలం ద్వారా నిర్వహించిన తెలుగు తేజం ప్రభుత్వాలు చొక్కా రచనలు కొన్ని పాఠ్యాంశాలు కూడా పెట్టడం జరిగింది. 66 ఏళ్ల కళ సాహితీ రంగంలో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ చొక్కాపు వెంకటరమణ 73వ పుట్టినరోజు 2022 ఏప్రిల్ 1వ తేదీన ప్రతిష్టాత్మకమైన తపాలా చంద్రిక స్పెషల్ కవర్ను విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మన సెషన్లో భాగంగా అంటే ఈ రోజు మనం చెప్పుకుంటే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఇలాంటి అనుభూతిని మనకు చెప్పడానికి వస్తున్న మరెవరో కాదు, చొక్కాపు వెంకటరమణ సార్ గారు. వెల్కమ్ సార్, ద డిజిటల్ డైస్ ఇస్ యువర్స్. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం. ఇప్పుడు జూమ్ కార్యక్రమంలోని చూస్తున్న మీ అందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా మన ఇంపాక్ట్ని ఒలింపిక్ జ్యోతిలాగా ముందుకు తీసుకెళ్తూ లక్షలాది మందికి విజ్ఞానాన్ని పంచిపెడుతున్న మన మిత్రులు గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈవేళ ఈ సెషన్కి ప్రధాన కారకులైన శ్రీనివాస్ గారికి, అలాగే మమతా గారికి, ఇప్పుడు నన్ను పరిచయం చేసిన ప్రభాకర్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈవేళ నన్ను కథలు చెప్పమన్నారు. కథలు చెప్పడం అనేది ప్రతి వాళ్ళకి పుట్టుకతోనే వచ్చిన విద్య. అది కథలు చెప్పడం అనేది. అంటే చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి ఆలస్యంగా వెళితే మా అమ్మ ఏంటి లేట్ అయింది అని అంటే నేను కథలు చెప్పేసేవాడిని. అలాగే పెళ్ళైన తర్వాత కూడా మా ఆవిడకి కూడా కథలు చెప్తూ ఉంటాను. అలా అని చెప్పేసి ఆ కథల వల్ల ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటే చాలు, అది చాలా గొప్ప విషయం. అయితే ఈవేళ నేను ఈ కార్యక్రమం కోసం సిద్ధమవుతుంటే మా పక్కింటి ఆయన వచ్చి తల బాదుకుంటున్నాడు. ఏంటండి మీరు ఎప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు, తల బాదుకుంటున్నారు ఏంటి అన్నాను. ఏముందండి, మా అమ్మాయికి అనవసరంగా బుద్ధి అనే పేరు పెట్టాను అని అన్నాడు. ఇది చాలా అద్భుతమైన పేరు కదా, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారని. మా అమ్మాయికి బుద్ధి అని పేరు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నాడు. ఏంటి ఆ ఇబ్బందులు అన్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారంట. నన్ను బుద్ధి లేని వాడు చేసేసారు సార్ అని అన్నాడు. అంతలోనే వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకొచ్చాడు, 10 ఏళ్ల కుర్రాడు. నానా నానా అన్నాడు. ఏమిటో అసలు నేను వర్రీడ్గా ఉంటే నువ్వు వచ్చి ఏంటో కంగారు పెడుతున్నావు అన్నాడు. ఏం లేదు అన్న, చిన్న క్వశ్చన్ అన్నాడు. ఏంటి చెప్పు అన్నాను. నానా పులి కథ ఉంది, అమ్మ పులి కథ లేదా నానా అన్నాడు. అమ్మాయి కూడా అమ్మేరా పులి అని అన్నాడు. ఇట్లాగా మనం కథలు మొదలు పెట్టడానికి ఇది పావు నిమిషం కథలు, అరపావు నిమిషం కథలు కూడా ఉన్నాయి. ఇందాక ప్రభాకర్ గారు నా పరిచయం చేస్తూ 100 నిమిషాల్లో 100 కథలు చెప్పానన్నారు. అంటే ఒక ఆయన అడిగాడు నన్ను, 100 నిమిషాల్లో 100 కథలా, అబ్బో నిమిషానికి ఒక కథ అనమాట అని అన్నాడు. అంటే లేదు, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయి, అరపావు నిమిషం కథలు కూడా ఉన్నాయని చెప్పారు. అంటే ఓహో అట్లాగా. అంటే మరి నిమిషం కథ చెప్తారా అన్నాడు. నిమిషం కథ ఏంటి, అర నిమిషం కథలు, పావు నిమిషం కథలు మీకు బోర్డు చెప్తాను. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా ఫ్రెండ్ గురించి చెప్పాలండి మీకు అని అన్నా. ఏంటి ఫ్రెండ్ అని అంటే మా ఫ్రెండ్కి ఒకసారి ఒంట్లో బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏమో పరీక్ష చేశాడు. ఏమిటి వ్యవహారం అండి అని అడిగితే, సరే మీకు ఆరోగ్యం బాగుపడడానికి కారణం ఏమిటంటే మీరు ఈ ఈ వస్తువు ఏం వాడుతూ ఉంటారు మీరు,
ఏం సబ్బు వాడుతుంటారు, మీకు దురదలు అంటున్నారు కదా అన్నాడు. ధనుంజయ్ సబ్బు అండి అని అన్నాడు. ఓహో అట్లా ధనుంజయ్ సబ్బా, మరి టూత్ పేస్ట్ ఏంది వాడుతుంటారు అన్నాడు. ధనుంజయ్ టూత్ పేస్ట్ అని అన్నాడు. అంటే బాగుంది ధనుంజయ్ టూత్ పేస్ట్. మరి షాంపూ ఏది వాడతారు అన్నాడు. ధనుంజయ్ షాంపూ అని అన్నాడు. అబ్బో నేను ఎప్పుడు వినలేదు, అది ఇంటర్నేషనల్ బ్రాండా ఏంటి ధనుంజయ్ అనేది అన్నాడు. కాదు, ధనుంజయ్ అనేవాడు నా క్లాస్మేట్, నా రూమ్మేట్ అని అన్నాడు. అంటే వాడి వస్తువులన్నీ వీడు వాడేస్తూ ఉంటాడనమాట. అంతేగాని ధనుంజయ్ అనేది ఏం బ్రాండ్ నేమ్ కాదు. అంటే అలాగా కొందరు పారాసైట్స్ లాగా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి బతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వదిలేద్దాం, ఎవరు చెప్పినా వినరు. అయితే ఆ, ఈ అర నిమిషం కథలు పావు నిమిషం కథలు చెప్పడానికి ముందు ఒక ఈ తెలుగు భాషకి సంబంధించి ఈటీవీ తెలుగు వెలుగులోని నేను ఆ, ఆ 100 ఆదివారాలు 100 కథలు చెప్పా తెలుగు భాష మీద. అది చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు తెలుగు భాష మీద మంచి కథలు చెప్పారండి, ఒక కథ చెబుతారా అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా మళ్ళీ అది రిపీట్ చేస్తాను. ఓ, ఓ, ఒక నిమిషం కథ చెప్తాను. అనగా 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 ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి మ్యావ్ 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 అని ఆడుకుంటుంది. అందులో వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమిటే చదువు సంధ్యలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నావు, చదువుకోకపోతే భవిష్యత్తు లేదు అని అంది. అంటే అట్లాగేనమ్మా చదువుకుంటాను. దాంతో మనసులో పడిపోయింది, చదువుకోవాలి లేకపోతే లాభం లేదని. వెంటనే రెండో రోజు ఏం చేసిందంటే ఆ పిల్లి పక్క ఊరికి బయలుదేరింది చదువుకోవడానికి. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బావా పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా? పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్క ఊరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో నేను చదువు చెబుతా. అవునా, అయితే మ్యావ్ అను అంది పిల్లి. అప్పుడు కుక్క ఏమంది, బావు 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 అని అంది. నిన్ను మ్యావ్ అనమంటే నువ్వు బావు బావు అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కోడి ఎదురైంది. పిల్లి బావా పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా? పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికి పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో నేను బాగా చదువు చెబుతా అంది. ఓహో అలాగా, అయితే మ్యామను. ఆ కోడి కొక్కరాకో 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 అని అంది. నిన్ను మ్యావ్ అనమంటే నువ్వు కొక్కురోకో అంటున్నావు, నాకేం చదువు చెబుతావు అని ముందుకెళ్ళింది. ఒక ఆవు ఎదురైంది. సరే పిల్లి బావా పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా? పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో నేను చదువు చెబుతా అంది. అయితే మ్యావ్ అను అంది. ఆవు అంబా 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 అంది. నిన్ను మ్యావ్ అనమంటే అంబా అంటున్నావు, నాకేం చదువు చెబుతావు పోపో అని చెప్పేసి ముందుకెళ్ళి పక్క ఊరికి వెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి వచ్చేసి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం అవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి, కోడికి కోడి భాషలోనే చెప్పాలి అనేది ఈ కథ సారాంశం. చూసారా, దీంట్లోని ఈ కథ చిన్న కథ అనిపించవచ్చు కానీ మీకు అద్భుతమైన మెసేజ్ ఉంది. మాతృభాష ఆ, ముందుగా నేర్చుకోవాలి, మాతృభాష తర్వాతే మిగతా భాషల గురించి ఆలోచించాలి అనేది ఒక మంచి మెసేజ్ ఉంది. అలాగే దీంట్లో మిమిక్రీ ఉంది. మామూలు కథ చెప్పే కంటే కూడా మిమిక్రీ యాడ్ చేసి కథ చెప్తే అద్భుతంగా ఎదుటి వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత దీంట్లో వాయిస్ మాడ్యులేషన్ ఉంది. పిల్లి మామూలుగా మాట్లాడింది, కుక్క ఒకలాగా మాట్లాడింది, కోడి ఏంటి ఏంటి పిల్లి ఆ, ఎక్కడికి వెళ్తున్నావి అని అడిగింది. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా అని అంది. అలాగే ఆవు ఎక్కడికి వెళ్తున్నావు, నా దగ్గర చదువుకో నేను బాగా చదువు చెబుతాను. అట్లాగే సిచ్యువేషన్కి తగినట్లుగా మనం వాయిస్ మాడ్యులేషన్ మారుస్తూ చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఆసక్తికరంగా వింటారు. కథలే కాదండోయ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చెప్పేటప్పుడు మనం ఆడియన్స్ వైపు ఆ, ఆ, అంటే ఐ కాంటాక్ట్తోని కథ చెబుతూ మరి ఆ మాటలు చెబుతూ ఉండేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఎలాంటి సీరియస్ విషయం వచ్చినప్పుడు సీరియస్గా వాయిస్ని మారుస్తూ, ఉత్సాహవంతమైనది వచ్చినప్పుడు ఉత్సాహంగా మారుస్తూ మనం వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ చెప్పినప్పుడు అద్భుతంగా ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటుంది. తప్పకుండా మనం మన వాయిస్తోని మన ఈ స్టోరీ టెల్లింగ్తోని మన స్పీచ్తో ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయించవచ్చు.
చేయించాను అన్నమాట. అది అంచేత ఈ కథ విన్నారు కదా. దీనికి నేనేం చేశానంటే ఇంతకుముందు నేను మ్, ఒక 25 సంవత్సరాల పాటు అంగన్వాడీ టీచర్స్కి స్టోరీ టెల్లింగ్ మీద సెషన్స్ తీసుకున్నాను. అలాగే బీఈడి టీచర్స్కి స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ఆంధ్ర మహిళా సభలోని 10 ఏళ్ల పాటు ఫ్యాకల్టీగా వెళ్ళాను. అలాగే లకిడికపూర్లో హోమ్ సైన్స్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రీ స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఒక 10 ఏళ్ల పాటు నేను స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద సెషన్స్ తీసుకున్నాను. అయితే ఈ అనుభవాలన్నీ నాకు బాగా పనికొచ్చినాయి. దాంతో నేనేం చేశానంటే స్టోరీ టెల్లింగ్ మీద ఈ పిల్లలకి కథలు చెప్పే కళ అని ఒక 300 పేజీల పుస్తకం రాశాను. అద్భుతంగా ఒక రీసెర్చ్ బుక్ లాంటిది అనమాట. అయితే అది మిత్రుడు గంపా నాగేశ్వరరావు గారికి చూపించినప్పుడు అద్భుతమైన రీసెర్చ్ చేశారు సార్, ఇవి చాలా పనికి వస్తాయి. ఇవి మామూలు ఒక్క రంగం వాళ్ళకే కాదు, టీచర్స్కి పేరెంట్స్కే కాదు, ఇంపాక్ట్ వాళ్ళకి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్కి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి, వీళ్ళందరికీ పనికి వస్తాయి. కానీ ఇంత పుస్తకం చదివే ఓపిక ఈ రోజుల్లో ఎవరికి లేదు. దీన్ని ఏమన్నా కండెన్స్ చేసి ఏమన్నా చేయగలిగితే ఒక అద్భుతాలు సృష్టించవచ్చు మీరు అని అన్నాడు. అంటే తప్పకుండా చేద్దాం సార్. మీరు అంతకుముందు ఆ, నేను మెజిషియన్ కాబట్టి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి మ్యాజిక్ నేర్చుకున్నాను వారి దగ్గర 1978. ఆ తర్వాత నేను దేశ విదేశాల్లోనూ 7,000 ప్రదర్శనలు ఇచ్చాను. పట్టాభిరామ్ గారికి నేను అంటే ఆ, ఆ, ఇష్టమైన శిష్యుడిని. ఆ, అయితే ఆ, గంపా ఏమన్నారంటే మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ని మ్యాజిక్తో చేస్తే ఎలా ఉంటుంది, చేసి చూపించండి అన్నాడు. అంటే దానికి నేను డిజైన్ చేశాను. చేస్తే మన ఇంపాక్ట్లోనే చాలా బ్యాచ్లకి నేను మ్యాజిక్ క్విక్ అనే పేరుతోని ఈ ఈ మోటివేషన్ మా మ్యాజిక్ ద్వారా మోటివేషన్ అనే క్లాసులు నిర్వహించాను. ఆమ్, ఎట్లాగా అది మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈయన గంపా మళ్ళీ చెప్పగానే ఈ స్టోరీస్ని నేను దృష్టిలో పెట్టుకొని ఒక స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే కథాకేళి కార్డులని ఒక సెట్ తయారు చేశాను. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే కథాకేళి కార్డులు. దీంట్లో 56 కార్డులు ఉంటాయి. దీంట్లో 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఎక్రానిమ్ టైప్లోని మన పర్సనల్ డెవలప్మెంట్లో ఎక్రానిమ్స్ ఉంటాయి. అలాగా 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత 120 పంచ్ డైలాగులు, ఆ పంచదార పలుకులు అని ఉంటాయి. తర్వాత 78 అర నిమిషం కథలు ఉంటాయి. అంటే దీంట్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలనుకోండి, దీంట్లో ఒక 10 కథలు ఉంటాయి. హ్యూమన్ రిలేషన్స్ అనుకోండి, కొన్ని కథలు ఉంటాయి. అలాగే పాజిటివ్ థింకింగ్ మరికొన్ని కథలు దీంట్లో ఉంటాయి. ఏ అకేషన్కి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన కథలు కావాలన్నా దీంట్లో మనకి సెకండ్స్లోని, మనం నిమిషాల్లోని సెకండ్స్లోని చెప్పే కథలు అద్భుతంగా ఉన్నాయి. మనం ఒక గంట సేపట్లోని చెప్పే ఒక స్పీచ్ని మనం 5 నిమిషాల్లో 5 కథలు చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. అంత ఎఫెక్టివ్గా వెళ్ళిపోతుంది. అదనమాట సంగతి. అయితే దీంట్లోని ఈ ఈ ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే ఈ కళాకేళి కార్డులని ఈ చాలా ఈ కార్డులు ఉన్నాయి చాలా. దీంట్లోని కలర్ఫుల్ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి మంచి కథలు చెప్తాయి ఏ సందర్భమైనా సరే. ఈ కార్డుల సెట్ని మనం ఏం చేసామంటే నేనేం చేశానంటే మన ఇంపాక్ట్ మెగా ప్రోగ్రామ్ హరిహర కళాభవన్లో 3 రోజులు జరిగినప్పుడు అప్పుడు గంపా గారు మురళీమోహన్ చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ చేయించారు. అద్భుతంగా చేస్తే అక్కడ కౌంటర్ పెడితే చాలామంది వచ్చేసి దాదాపు 400-500 మంది కొనుక్కొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత జూమ్ మీటింగ్లో కానీ ఇక్కడ మా మినర్వాలా కానీ జరిగేటప్పుడు అక్కడ కూడా చాలామంది మన వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళు కొందరు ఒకసారి మొన్న ఏమైందంటే ఆ, ఒక్కొక్కళ్ళు 3 బాక్సులు తీసుకుంటున్నారు. ఏమిటంటే మీకు 3 ఎందుకంటే ఒకటి చాలు కదా అంటే, లేదండి దీని గురించి విన్నాను నేను, అద్భుతంగా ఉన్నాయి దీంట్లో కథలో, ఈ ఇంపాక్ట్కి సంబంధించి మనం మా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చెబుతామంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. అంచేత నాకే కాదు నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళకు కూడా నేను గిఫ్ట్గా ఇస్తాను, వాళ్ళ జీవితాంతం మర్చిపోరు నన్ను అన్నాడు. అలాగా ఇది అంత ఇంపాక్ట్ వేస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి మరి ఇంకొక మీకు ఓ, ఈ స్టోరీ టెల్లింగ్కి సంబంధించి ఒక టెక్నిక్ సంబంధించింది ఒక కార్డు ఉంది. దీన్ని చూసారా? ఇది ఇదేంటంటే స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే STORY, స్టోరీ, TELLING, టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే ఈ ఎక్రానిమ్కి
ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఎస్ అంటే సబ్జెక్ట్, మనం తీసుకునే సబ్జెక్ట్, కథ చెప్పడానికి తీసుకునే సబ్జెక్ట్ మీద మనకి అవగాహన ఉండాలి. 2, టీ అంటే టైం లిమిట్. ఇంతకుముందు రోజుల తరబడి కథలు చెప్పేవాడు, మా చింతానంలోని మా అమ్మమ్మల తాతయ్యల కథలు చెప్పేవాడు. తర్వాత ఆ తర్వాత తగ్గిపోయింది, గంటలలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నిమిషాల్లోకి వచ్చేసింది. పెద్ద పుస్తకాలు చదవలేకపోతున్నారు, పెద్ద కథలు వినలేకపోతున్నారు. అందుకనే మన స్టోరీ టెల్లింగ్లోని షార్ట్ అండ్ స్వీట్గా ఉండే కథలు చెప్పాలి. అంటే ఒక 3 నిమిషాల కథ చెప్పాలి. మ్యాక్సిమం పెద్ద కథ అయితే 5 నిమిషాలు, అది మించకుండా చెబితే అది బాగా అర్థం అవుతుంది, వాళ్ళకి గుర్తుపెట్టుకుంటారు. పిల్లలైనా సరే, పిల్లలకి మనం 3 నిమిషాల కథ చెప్పామనుకోండి, అది వెంటనే గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ అన్నకో చెల్లికో చెప్పగలిగేంత ఈజీగా ఉండాలి ఆ కథ. అందుకని 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలకి మించకుండా ఈ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. ఎలాంటి మీటింగ్లో అయినా ఎక్కడైనా సరే చక్కగా మనకి ఇచ్చిన పరిమిత టైంలోని అద్భుతంగా చెప్పే అవకాశం ఉంటుంది. టీ అంటే టైం లిమిట్. ఓ అంటే ఒరిజినాలిటీ, అంటే కథని చదివి ఇలాగ చదివి చెప్పడం కాకుండా దాన్ని అంటే అవగాహన చేసుకొని ఓన్ చేసుకొని అప్పుడు చెప్పాలి. చెప్పగలిగినప్పుడే ఈ స్టోరీ ఇలా చూస్తూ చెప్తే స్టోరీ టెల్లింగ్ కాదు, స్టోరీ రీడింగ్ అవుతుంది. అంచేత స్టోరీ టెల్లింగ్ని స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పాలి. అంటే ఒరిజినాలిటీ, అంటే ఆ ఓన్ చేసుకొని చెప్పాలి. ఆర్ అంటే రేషనల్ థింకింగ్. స్టోరీలోని ఆర్ అంటే హేతు దృక్పథంతో ఉండే కథలు చెప్పాలి. మరీ మూఢనమ్మకాలని పెంచే విధంగా కాకుండా హేతు దృక్పథంతో మంచి సైంటిఫిక్ అప్రోచ్తో ఉండాలి. వై అంటే యూత్ఫుల్నెస్. ఎప్పుడు అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పినా సరే కొత్తగా ఉన్నట్టుగా అనిపించాలి. స్టోరీ అయిపోయింది. టెల్లింగ్. టీ అంటే టాక్టిస్, చెప్పే పద్ధతి. కథ చెప్పే పద్ధతిలోనే ఉంది ఆ గొప్పదనం అంతా. టాక్టిస్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్తో కథలు చెప్పచ్చు, లాంగ్వేజ్ ట్విస్టులతో కథ చెప్పచ్చు, పపెట్స్తో కథలు చెప్పచ్చు, పాపప్ బుక్స్తో కథలు చెప్పచ్చు, మ్యాజిక్తో కథలు చెప్పచ్చు, మిమిక్రీతో చెప్పచ్చు. ఇట్లా రకరకాల ప్రక్రియలతో మనం కథలు చెప్పచ్చు. అలాగే ఈ అంటే ఎంటర్టైన్మెంట్. మనం చెప్పే కథ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎల్ అంటే లిజనింగ్ స్కిల్, అంటే వినే వినే ఆసక్తి కలిగే విధంగా చెప్పాలి. ఎల్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాష పటిష్టమయ్యే విధంగా కథ చెప్పాలి. ఐ అంటే ఇంట్రెస్ట్ కలిగే విధంగా కథ చెప్పాలి. ఎన్ అంటే నాన్ కాంట్రవర్షియల్గా ఉండే కథలు చెప్పాలి. జీ అంటే గుడ్ ఎండింగ్ ఉండాలి. గుడ్ ఎండింగ్ అలాంటి అనమాట కథలు. గుడ్ ఎండింగ్ అంటే ఏమిటి అనేది ఓ చిన్న కథ చెప్తాను నేను. మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం. లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలను సాధించడం కోసం మనం ఏం చేస్తున్నాం అనంటే అసలు లక్ష్యాల్లోనే క్లారిటీ లేదు. ఈ స్మార్ట్ గోల్స్ అని అంటుంటారు మనం, స్మార్ట్ గోల్స్. ఆ స్మార్ట్ గోల్స్ లేకపోతే కన్ఫ్యూజన్లో పెడితే ఇతరులను కూడా కన్ఫ్యూజ్ చేస్తాం. అలాంటి ఒక కథ ఉంది, గమ్మత్తైన కథ. ఒక అతనికి జీవితంలో చాలా గొప్పవాడిని కావాలి, ఆ నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అనే ఒక ఆసక్తి ఉండేది. అందుకని దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా అని అన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి బ్రదర్ పిలిచావు, ఏంటి, ఏం కావాలి అని అన్నాడు. దేవుడా నేను చాలా గొప్పవాడిని అవ్వాలి దేవుడా, నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అన్నాడు. అంతే కదా, ఓకే గ్రాంటెడ్ అని దేవుడు మాయమైపోయాడు. రెండో రోజు వాడు లిఫ్ట్ బాయ్గా కూర్చున్నాడు. నలుగురిని పైకి తీసుకెళ్తున్నాడు, తీసుకొస్తున్నాడు. ఎంత పని జరిగింది. దేవుడు నేను చెప్పేది అర్థం చేసుకోలేదు, కన్ఫ్యూజ్ అయ్యాడు, పప్పులో కాలేశాడు, లాభం లేదని చెప్పి దేవుడా అన్నాడు. మళ్ళీ వచ్చాడు దేవుడు. ఏంటి మళ్ళీ పిలిచావేంటి అన్నాడు. నేను గొప్పవాడిని అవ్వాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బాయ్ని కాదు దేవుడా, నా కళ్ళ ముందు డబ్బులు కనపడాలి దేవుడా, డబ్బులు కనపడాలి అని అన్నాడు. ఓహో అట్లాగా, ఓకే గ్రాంటెడ్ తరాస్తు అని వెళ్ళిపోయాడు. రెండో రోజు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా కూర్చున్నాడు. ప్రతివాడు వస్తున్నాడు, కార్డు పెడుతున్నాడు, డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్నాడు. కళ్ళ ముందు డబ్బులు అలా వెళ్ళిపోతా ఉన్నాయి. చూసి అర్రే 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 ఈసారి కూడా దెబ్బ కొట్టాడు దేవుడు. అసలు కన్ఫ్యూజ్ అవుతున్నాడు, నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి దేవుడా అని పిలిచాడు. మళ్ళీ వచ్చాడు. ఏంటి బ్రదర్ మాటికి డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంటి చెప్పు నీ గొడవ ఏంటి అన్నాడు. దేవుడా నా కళ్ళ ముందు డబ్బులు కనపడాలంటే ఏటీఎంలోని వాళ్ళు తీసుకెళ్తే నేను వాచ్మెన్గా కూర్చొని చూడడం కాదు, నేను దర్జాగా టేబుల్ దగ్గర కూర్చోవాలి, నా టేబుల్ దగ్గరికే డబ్బులు రావాలి, అది నేను అడిగే దాని అర్థం అని అన్నాడు. ఓహో అలాగా, ఓకే అలాగే అలాగే గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు. రెండో రోజు సులభ్ కాంప్లెక్స్ దగ్గర వాడు టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్రతివాడు వస్తున్నాడు, 5 రూపాయలు వేస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. చాలా దెబ్బ కొట్టేశాడు దేవుడు అని ఇటు కంగారు పడిపోయాడు. అంటే దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాడు కానీ
వీడికి ఆ గోల్లోని అంటే గోల్ సెట్టింగ్లోనే వీడికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఏం కావాలనుకుంటున్నాడు ఆ స్పష్టత లేకపోతే అది జీవితంలో సక్సెస్ కాలేరు. స్పష్టతగా లేనప్పుడు వాళ్ళు దాని గురించి అచీవ్ ఎలా చేయగలుగుతారు? అందుకని స్మార్ట్ గోల్స్ ఉండాలి అని చెప్తారు మనవాళ్ళు. అంతేకాదు, స్పష్టత లేకపోవడే కాదు, ఇంకొక రకం క్యాండిడేట్ ఉన్నాడు. అతను కూడా ఇలాగే దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా అని ప్రార్థించాడు. ప్రార్థించి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గరికి, దేవుడా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, వారం రోజుల్లోగా నాకు 10 లక్షల రూపాయలు కావాలి. మా అమ్మకి దీర్ఘవ్యాధి ఉంది, ఆపరేషన్ చేయించాలి, 2 లక్షలు కావాలి. మా తమ్ముడికి ఉద్యోగం వేయించాలి, 3 లక్షలు కావాలి. మా చెల్లెలకి పెళ్లి చేయాలి, 5 లక్షలు కావాలి. మొత్తం 10 లక్షలు వారం రోజుల్లోకి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలి. అందుకనే నీదే బాధ్యత, నాకు వారం రోజుల్లో లాటరీలో 10 లక్షలు రావాలి రావాలి రావాలి, నీదే బాధ్యత అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వారం అయింది, లాటరీలో 10 లక్షలు రాలా. వీడు వచ్చాడు మళ్ళీ, ఏంటి దేవుడా అసలు నువ్వు పట్టించుకోవట్లేదు, నేనెంత మొత్తుకున్నా కూడా. లక్కీగా 2 రోజులు వెసులుబాటు వచ్చింది, ఇప్పుడు 2 రోజులు టైం ఇస్తున్నాను నీకు, లాటరీలో 10 లక్షలు నాకు 2 రోజుల్లో రాకపోతే నేను ఇక్కడ వచ్చి తల బద్దలు కొట్టుకొని ఇక్కడ చచ్చిపోతాను అని వెళ్ళిపోయాడు. 2 రోజులు అయింది రాలా. వచ్చాడా, వచ్చి తల బాదుకుంటున్నాడు అక్కడ. అంతులు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటయ్యా ఏంటి నీ గొడవ అన్న. వారం రోజులు టైం ఇచ్చా, అవలా. ఇంకో 2 రోజులు టైం ఇచ్చా, అవలా. నాకు లాటరీలో 10 లక్షలు రావాలి, లేకపోతే ఇక్కడ తల బాదుకొని చచ్చిపోతా అన్నాను, అందుకని తల బాదుకుంటున్నాను. ఒరే దౌర్భాగ్యుడా, ముందు లాటరీ టికెట్ కొనరా అని అన్నాడు దేవుడు. ఇది చాలా మంది జీవితంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకేదో గొప్పవాళ్ళు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, ఎన్నో రకాల కళ్ళగా అంటూ ఉంటారు, ఒక గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం చెయ్యరు. ఈ లాటరీలోని 10 లక్షలు రావాలనుకున్నవాడు లాటరీ టికెట్ కొనాలి కదా, వాడేలా కొనలేదు. గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఆ గోల్కి సంబంధించిన ప్రయత్నాలు చేసినప్పుడే దాన్ని అచీవ్ చేయగలుగుతారు. లేకపోతే హుడక్కే, లాభం లేదు, ఢమాల్ అనేది ఈ చిన్న కథల ద్వారా మనకి చాలా అర్థమవుతుంది. గోల్ సెట్టింగ్ గురించి మనం చెప్పేటప్పుడు ఇలాంటి 2 కథలు మనం చెప్పామనుకోండి, అద్భుతంగా ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, వాళ్ళ బుర్రలో నాటుకుపోతుంది. అంతకంటే ఏం కావాలి మనకి? అలాగే జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. ఓ పెద్ద మనిషి ఉమ్, ఈ జబ్బు చేసి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్లో పడ్డాడు. ఇంకా అతనికి అంత సీరియస్గా ఉందని చెప్పేసి బంధువులంతా వచ్చారు, ఓ పొలవమని. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అందరినీ లోపలికి రానివారు. కానీ అది ప్రైవేట్ హాస్పిటల్ అంటే మా వాడు ఉన్నాడు అని చెప్పేసి అందరూ గుంపులు గుంపులుగా లోపలికి వచ్చారు. వీడు సీరియస్గా పడుకున్నాడు, ఎలా చూస్తున్నాడు అందరిని. అంటే ఉన్నట్టుండి అతనికి ఆయాసం వచ్చింది, ఓ ఎగశ్వాస దిగశ్వాస అన్నట్టుగా వచ్చి వాళ్ళ ఆవిడ్ని "ఆ, ఆ, ఆ" అని పిలిచాడు. దగ్గరికి వచ్చింది, ఏమండి ఏమండి ఏంటి అనండి. "ఆ, ఆ, 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 కాగితం కాగితం పెన్ను అన్నాడు. అంటే మాట్లాడడం రావట్లేదు, కాగితం మీద రాసిద్దామని అన్నాడు. కాగితం కాగితం పెన్ను పెన్ను అన్నాడు. అంటే అయ్యో అని గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఒక కాగితం ఒక పెన్ను తీసుకొచ్చి ఇచ్చింది. చాలా కష్టపడి దాని మీద ఏదో 4 లైన్లు రాసి ఏ, మడత పెట్టి ఇచ్చాడు. ఏదో చివరి కోరిక ఏదో అయి ఉంటుంది, తర్వాత చూడొచ్చు, ఇప్పుడు ఏం కంగారు ఎందుకు వీళ్ళందరి మధ్య అని చెప్పి అది తీసి తన బ్యాగ్లో పెట్టి కాసేపు అయిన తర్వాత ఆయాసం తట్టుకోలేక వాడు చచ్చిపోయాడు. ఇంకా అందరూ ఏడ్చారు. కర్మ కర్మకాండలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఏంటి ఆయన ఏదో రాసి ఇచ్చాడు, ఏ ఆస్తికి సంబంధించి ఎవరికి రావాలి ఏమిటని ఏమన్నా, లేకపోతే ఎవరికన్నా అప్పుల వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఏమన్నా రాసి ఇచ్చాడో చూద్దామని ఆ కాగితం తీసి చదివింది. దాంట్లో ఏముందో తెలుసా? ఆ? నా మంచం మీద నా తల దగ్గర మీ అన్నయ్య కూర్చున్నాడు, నా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నాడు, నాకు ఊపిరి ఆడడం లేదే పిచ్చి మొహమా అని రాశాడు. అంటే అప్పుడే ఆ, అది చూస్తుంటే వెంటనే అతను బతికేవాడు కదా. అది చూడలేదు, అది లోపల పెట్టేసుకుంది, ఏదో తర్వాత చూడొచ్చు అని.
మనం సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇలా ప్రాణాలు పోతాయి అనేది, మనం డిసిషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా తీసుకోవాలి, ఎంత టైమ్లీగా తీసుకోవాలి అనేది ఈ చిన్న కథ, అద్భుతమైన కథ ఇది. దీనివల్ల మనకి అర్థం అవుతుంది కదా. అయితే ఈ కథలు చెప్పేటప్పుడు మనకి కొన్ని మంచి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్కి సంబంధించిన ఒక కార్డు, ఈ స్టోరీ టెల్లింగ్ కార్డ్స్లో ఉన్న కార్డు చూపిస్తుంది. ఇదేంటో తెలుసా? కథలు చెప్పడము కమ్యూనికేషనే. దీంట్లోని 5 W's హెచ్ 6 సూత్రాలు పాటించాలి. 6 సూత్రాలు. మొదటి ఆ, మొదటి డబ్ల్యూ ఏంటో తెలుసా? ఎవరు చెప్పబోతున్నారు కథ, ఎవరు చెప్పబోతున్నారు అనే కథ, అనే దాని గురించి మనకు తెలియాలి. మీరు పేరెంటా, టీచరా, రచయిత, స్టోరీ టెల్లరా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివా, దాన్ని బట్టి మీ కథా విధానం మారుతుంది. ఫస్ట్ డబ్ల్యూ అనమాట. రెండో డబ్ల్యూ అంటే తెలుసా? ఏ కథ చెప్పబోతున్నారు అంటే మీ కథను వినే శ్రోతలను బట్టి కథను ఎంపిక చేసుకోవాలి. అంటే మార్కెటింగ్ వాళ్ళు అనుకోండి, మార్కెటింగ్కి సంబంధించిన బిజినెస్, సేల్స్ ప్రమోషన్ ఇలాంటివన్నీ కథలు చెప్పచ్చు. అలాగే డాక్టర్లు అనుకోండి, డాక్టర్లకు చెప్పచ్చు. పేరెంట్స్ అనుకోండి, పేరెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్, పేరెంట్స్, పిల్లల మనస్తత్వం, వాళ్ళని ఎలా పట్టించుకోవాలి, వాళ్ళని ఎలాగా పెంచాలి, పేరెంటింగ్కి సంబంధించి చెప్పచ్చు. అలాగే టీచర్స్కి మీరు చెప్తున్నారు అనుకోండి, టీచర్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి, పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఎలాంటి పద్ధతులను పాటించాలి, వాళ్ళని ఆసక్తికరంగా వాళ్ళకి బుర్రకి నాటుకోవాలంటే కథలు ఎలాంటి చెప్పాలి అనేది ఆ సబ్జెక్టు వాళ్ళు ఎన్నుకోవాలి. తర్వాత ఎవరికి చెప్పబోతున్నారు అంటే ఏ వయసు వారికి, ఏ రంగం వారికి కథ చెప్పబోతున్నారు, వారి ఐక్యూ స్థాయి ఏమిటి, పల్లెటూరా, పట్నమా, ఇంగ్లీష్ పదాలు వాడొచ్చా, వీటిని బట్టి కథను సిద్ధం చేసుకోవాలి. అంటే మన ఆడియన్స్, అంటే మన ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని బట్టి మన కథ చెప్పే పద్ధతులని మనం మార్చుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో డబ్ల్యూ అంటే ఏ సమయంలో చెప్పబోతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, లంచ్ తర్వాత, రాత్రి, ఇలాంటి ఏ ఏ సందర్భాల్లో కథ చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం ఏదైనా వర్క్షాప్ పెట్టాం అనుకోండి, ఉదయం మన ఫ్యాకల్టీ ఉదయం వచ్చి చెప్తున్నారా, మనం వెళ్ళి తర్వాత మధ్యాహ్నమా, లేకపోతే మధ్యాహ్నం భోజనం తర్వాత, లేకపోతే రాత్రి, సాయంత్రమా, ఈ ఈ టైమ్స్ని బట్టి కూడా మనం కథ చెప్పే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అదే మధ్యాహ్నం లంచ్ తర్వాత చెప్పాం అనుకోండి, అంటూ ఉంటారు కొందరు, కొంచెం కడుపు నిండిన వ్యవహారం కదా. అప్పుడు వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ స్పీచ్ ఇవ్వాలి, యాక్టివిటీ బేస్డ్ స్టోరీస్ చెప్పాలి. అలాగే నైట్ అనుకోండి, నైట్ ఆ పద్ధతికి తగినట్టుగా చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ అనుకోండి, ఫ్రెష్గా ఉంటారు, అప్పుడు ఎలాంటి కథలు చెప్పాలి అనేది దీంట్లో ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్లో ఉన్నాయి. తర్వాత ఇంకొక డబ్ల్యూ, ఎక్కడ చెప్పబోతున్నారు. అది ఇల్లా, తరగతి గదా, మీటింగ్ హాలా, ప్రయోగశాల, ఆరుబయట ప్రదేశమా, దాన్ని బట్టి మీరు చెప్పే కథా విధానం మారుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలా చెప్పబోతున్నారు, హౌ అంటే శ్రోతల్ని బట్టి కథ చెప్పే ప్రక్రియ మారాలి. పరికరాలతో చెప్పడం, అభినయంతో చెప్పడం, మిమిక్రీతో చెప్పడం, రోల్ ప్లేతో చెప్పడం, కథలో భాగస్వామ్యం పద్ధతిలో చెప్పడం అనేది ఈ ఇది అందరికీ తెలిసిన ఈ కొటేషన్ అయినా సరే, ఈ స్టోరీ టెల్లింగ్కి దీన్ని అన్వయించుకొని, అలాగే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి దీన్ని అన్వయించుకొని మనం కథలు చెప్పాలి. అదనమాట కథ. ఇది బాగుందా? ఒక అతను ఇందాక హాస్పిటల్ సంగతి చెప్పాను కదా, ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు చాలా నిద్ర పట్టట్లేదండి, భయం భయంగా ఉంటుంది అని అన్నాడు. ఏంటండి భయం ఎందుకు అని అన్నాడు. అంటే ఏమోనండి, నిద్ర పట్టలేదు, భయంగా ఉంటుంది నాకు అన్నాడు. ఏంటి భయం, ఏంటి నీ పరిస్థితి ఏంటి చెప్పండి అని. ఏం లేదండి, మంచం మీద పడుకున్నాను అనుకోండి, మంచం కింద ఏదో ఉన్నట్టుగా భయం, మంచం కింద ఏమన్నా దెయ్యమో భూతమో ఉందా, లేకపోతే ఎవరన్నా ఉన్నారా అని ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుందండి అన్నాడు. కొన్ని మంచం కిందకి వెళ్ళి చూశాను అనుకోండి, పైన ఏదో ఉన్నట్టుగా భయం వేస్తుంది నాకు. పైన కింద, పైనుంటే కింద ఏదో ఉన్నట్టు భయం, కిందకెళ్ళి చూస్తే పైనుంచి ఎవరో అలాగ నడిచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుందండి. మరి దీనికి మీరు వైద్యం చేయాలి అంటారు. అబ్బో, ఇది సైకోసోమేటిక్ డిసీజెస్ లాంటిది,
ఈ అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మీకు అన్నాడు. దానికి ఒక 10 సిట్టింగులు ఒక అవసరం అవుతాయి అన్నాడు. అవునా డాక్టర్ గారు, సుమారు ఎంత అవుద్దండి అన్నాడు. ఒక 10-15 వేలు అవుతుందా? అవునా, 10-15 వేల? సరేనండి, మా ఆవిడని కనుక్కొని వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు, అదే వెళ్ళిపోవడం, మళ్ళీ రాలా. తర్వాత 6 నెలల తర్వాత ఆ డాక్టర్ గారు అలా వెళుతూ ఉంటే దారిలో కనిపించాడు. ఏం సుబ్బారావు, ఏంటి మళ్ళీ మళ్ళీ వస్తానన్నావు, రాలేదేంటి? ఎలా ఉంది నీ పరిస్థితి అన్నాడు. ఇప్పుడు పర్లేదు డాక్టర్ గారు, బాగానే ఉన్నాను. ఏంటి, ఏం మందులు వాడావు అన్నాడు. మందులు వాడలేదు. మరి ఎందుకు, ఎలా తగ్గింది అన్నాడు. ఏం లేదు, మా ఫ్రెండ్కి చెప్పానండి. ఫ్రెండ్కి చెప్పి ఇలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక 10 సిట్టింగులు 15,000 అవుద్ది అన్నారు డాక్టర్ గారు అని చెప్పాను. అంత డబ్బు లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు అని అంటే, మా ఫ్రెండ్ ఒక చిన్న చిట్కా చెప్పాడండి, ఒక సలహా. అవునా, ఆ చిట్కా పాటించానండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి అన్నాడు. ఏమిటి ఏమిటి ఆ చిట్కా, నాకు కూడా చెప్పాను. ఏమీ లేదు, మంచం పైన కూర్చో పడుకుంటే కింద ఏదో ఉన్నట్టుగా భయపడుతున్నావు కదా, మంచం కిందకి వెళితే పైన ఏదో తిరుగుతున్నట్టుగా భయపడుతున్నావు అంటున్నావు కదా, అందుకని నువ్వు ఒక పని చేయన్నాడు. ఏంటో చెప్పు అన్నాను మా ఫ్రెండ్ని. మంచం కోళ్ళు తీసేయి. తీసాను. మంచం ఫ్లాట్గా నేల మీద ఉంది, ఇక కింద పైన ప్రసక్తే లేదు, హాయిగా నిద్రపడుతుందండి అని చెప్పాను. ఇది అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ కార్పొరేట్ హాస్పిటల్స్లోనే కాదు, మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుర్రల్లో కూడా ఉంటుంది అనేది ఈ చిన్న కథ వల్ల మనకి అర్థమవుతుంది. అలాగే మనం ఈ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి మనం మోటివేషన్ క్లాసులు తీసుకునేటప్పుడు చాలామంది మార్కెటింగ్ వాళ్ళకి, తర్వాత లేకపోతే టీచర్స్కి ఇలాగ మనం సెషన్స్ తీసుకునే అవసరం వస్తుంది. అది సేల్స్ ప్రమోషన్కి సంబంధించి ఒక చిన్న కథ చెప్తారు, అద్భుతమైన కథ. ఒకతను బ్యాంక్ మేనేజర్గా పనిచేసి చాలా సంవత్సరాలు పనిచేసి బోర్ అయిపోయింది అతనికి. చిరాకేసి, ఇంకా లాభం లేదు, ఈ బ్యాంక్ మేనేజర్గా చేసి చేసి చిరాగ్గా ఉంది అని చెప్పేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇంకా అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. కొడుకు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఊరికే ఉండడం ఇష్టం లేక ఒక పెద్ద 10 అంతస్తుల మాల్ ఉంది. ఆ మాల్ దగ్గరికి వెళ్ళి ఆ ఆపరేటర్ను ఇంటర్వ్యూ సంపాదించి కలుసుకొని మాట్లాడాడు. సార్, నేను ఇండియా నుంచి వచ్చాను, బ్యాంక్ మేనేజర్గా పనిచేశాను, నాకు ఈ సేల్స్ అంటే చాలా ఇష్టం, మీ మాల్లోనే నాకు చిన్న జాబ్ ఇస్తే, ఏదైనా కౌంటర్ ఇస్తే నేను సేల్స్లో కూర్చుంటాను, నాకు ఇవ్వండి అన్నాడు. అంటే ఇంతకుముందు అనుభవం ఉందా అంటే లేదు అని. లేదు కానీ నేను చేయగలుగుతాను, నాకు అవగాహన ఉందని. సరే, ఒక పని చేయి, రేపు పొద్దున్న రా, నీకు ఒక కౌంటర్ చెప్తున్నాను, సాయంత్రం దాకా చూస్తా, చూసిన తర్వాత నీకు నీ పెర్ఫార్మెన్స్ని బట్టి నీకు ఉద్యోగం ఖాయం చేస్తా అన్నాడు. ఓకే అన్నాడు. రెండో రోజు వచ్చాడు, ఒక కౌంటర్ ఇచ్చాడు, సాయంత్రం దాకా ఉన్నాడు. సాయంత్రం వచ్చాడు ఆపరేటరు, వచ్చి ఏమయ్యా ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను సార్. ఇవాళ కౌంటర్లో కూర్చున్నావు కదా, ఎంతమందికి అమ్మావు అని అన్నాడు. ఒక్కడికి అమ్మానండి అని. "ఆ? ఒక్కడికి అమ్మావా? చూడు ఆ కౌంటర్ చూడు, ఆ కౌంటర్లో 40 మందికి అమ్మారు ఆ సేల్స్. తర్వాత ఈ కౌంటర్లోని ఒక అమ్మాయి ఉంది, 60 మందికి అమ్మింది ఈవేళ. తర్వాత ఈ వెనకాల కౌంటర్లోని ఆ, ఆ, అతను 70 మందికి అమ్మాడు, నువ్వు ఒక్కడికి అమ్మావా? ఎలాగా ఇది? సరే కానీ ఒక్కడికి అమ్మానంటున్నావు, ఎంతకు అమ్మావన్నా? 8,36,000 అండి అన్నాడు. అంత కాస్ట్లీ వస్తువు మన కౌంటర్లో లేదే అని అన్నాడు. ఏం అమ్మావు ఇంతకే అన్నాడు. గాలం అమ్మానండి, ఇలాగ ఎలక్ట్రికల్ గాలం ఉంటుంది, ఇలా చక్రం తిప్పుతుంటే ఇలాగ వచ్చేస్తుంది, చేపలు పట్టే గాలం. అది అంత ఖరీదు కాదే అన్నాడు. లేదంటే దానికి మోటార్ ఒకటి ఫిక్స్ చేయించాను అని అన్నాడు. మరి అంత అవుతే 6,36,000 అవుతుంది అని అన్నాడు. 6,36,000 కాదు అని అంటే, ఏం లేదండి, అతను చేపలు ఎక్కడ పడతారని అడిగానండి. అంటే సముద్రం ఒడ్డుకెళ్ళి పడతానన్నాడు. సముద్రపు ఒడ్డున చేపలు బట్టి పడవండి, మీరు సముద్రం మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టాలి, పడితే అక్కడ బాగా పెద్ద చేపలు పడతాయి అని చెప్పారు. అందుకనే ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళడానికి ఒక బోటు కొనిపించాను, ఎలక్ట్రిక్ బోటు, మోటార్ బోటు కొనిపించాను. "ఆ?" అన్నాడు.
అంటే ఆ బోట్ తీసుకెళ్ళడానికి అతను ఎక్కొచ్చిన జీప్ సరిపోలేదండి. అందుకనే మన ఆటోమొబైల్ సెక్షన్లోని పెద్ద జీపు కనిపించారండి. ఓరి బాబోయ్! ఆ ఆ తర్వాత అతను వెళ్ళేటప్పుడు అక్కడ టెంట్ వేసుకోవాలి కదా. ఆ టెంట్ కింద కూర్చొని భోజనం చేయాలంటే ఆ టెంట్ తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ కూడా కొనిపించారు. ఓరు నువ్వు తక్కువడు కాదు, గాలం కొనడానికి వస్తే నువ్వు ఇన్ని కొనిపించావు, నువ్వు చాలా గొప్పోడివే అని అన్నాడు. అతను గాలం కొనడానికి రాలేదండి. ఏం కొనడానికి వచ్చాడు అంటే తలనొప్పి టాబ్లెట్ కొనడానికి వచ్చాడండి అన్నాడు. తలనొప్పి టాబ్లెటా అన్నాడు. అవునండి. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏమంటే టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గదు, మళ్ళీ వస్తుంది, అందుకని మీరు ఏదైనా హాబీ అలవాటు చేసుకోండి. ఇక ఫిషింగ్, చేపలు పట్టే హాబీ ఉందనుకోండి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది, తలనొప్పి మీకు గుర్తుండదు అని చెప్పేసి ఆ తలనొప్పి టాబ్లెట్ కోసం వస్తే ఇవన్నీ కనిపించానండి అన్నాడు. ఓరిని అసాధ్యం గూలా, నువ్వు అక్కడ కాదు కూర్చునేది, నా సీట్లో కూర్చోరా బాబు అని నా సీట్లో కూర్చో, ఆ సీట్లో కూర్చో. అట్లాగా అంటే సేల్స్ సేల్స్ ప్రమోషన్కి సంబంధించి ఇలాంటి కథలు, బోల్డ్ కథలు మనం చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ బాక్స్లో 56 కార్డుల్లోని మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్కి సంబంధించిన, బిజినెస్కి సంబంధించిన కొన్ని కథలు. అలాగే దీనికి ఈ డాక్టర్ అనగానే మళ్ళీ ఇంకో డాక్టర్ గుర్తొచ్చేయండి. ఒక ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్కి చాలా చాదస్యం ఎక్కువ, రూల్స్ మనిషి అనమాట. ఎవరన్నా పేషెంట్ రాగానే బయట ఒక నర్సును కూర్చోబెట్టాడు. అతను చెప్పిన రూల్స్ని పాటించకపోతే వెంటనే ఉద్యోగంలో తీసేస్తా అన్నాడు. ఏమిటంటే రోగి రాగానే వాడు పల్స్ చూడాలి, థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చూడాలి, అంటే తర్వాత ఆ, ఈ స్టెథోస్కోప్ కూడా నేర్పించాడు. అది పెట్టి ఇంకా టెస్ట్ చేయాలి, హార్ట్ బీట్ ఎలా ఉంది అని చూడాలి. ఏ? ఇవన్నీ చూసి అప్పుడు ఆ స్లిప్ మీద రాసి పంపిస్తే అది చూడంగానే అతనికి అర్థమైపోయింది. ఇవన్నీ టెస్ట్లు అవన్నీ అతను చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది డాక్టర్లు అలాగే బయటే అక్కడ అన్ని చెకప్లు అవన్నీ జరుగుతాయి అని రూల్స్ పెట్టాడు అనమాట. పెడితే అక్కడ చాలామంది కూర్చున్నారు, ఒక్కొక్కరిని టెస్ట్ చేసి పంపిస్తుంది ఆ నర్సు. ఒక అతను అన్నాడు, ఏమండి, నా వేలుకి దెబ్బ తగిలింది, ఈ వేలు చూపించుకోవడానికి వచ్చాను, అంటే నాకు టెంపరేచర్ ఎందుకండి, నా పల్స్ చూడడం ఎందుకండి, నా చొక్కా విప్పేసి నా వీపు మీద, నా గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తున్నారు, ఈ చొక్కా విప్పి కూర్చోవడం ఏంటండి బాబు అని అతను మొత్తుకొని తల బాదుకుంటున్నాడు. అతని పక్కన ఇంకొక అతను చొక్కా విప్పి కూర్చున్న ఇంకొక అతను అన్నాడు, మీరు వేలు గురించి వచ్చారు బాగానే ఉంది, నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి అన్నాడు. ఏంటి అని అన్నాడు. నేను డాక్టర్ గారికి రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది, అది ఇవ్వడానికి వస్తే నా చొక్కా కూడా ఇప్పించేసిందండి బాబు ఈవిడ అని. అట్లాగా రూల్స్, కొందరు రూల్స్ అని ఎగబడుతూ ఉంటారు. రూల్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరంగా కూడా ఉంటాయి. అలాంటి రూల్స్ మనుషులను తట్టుకోవడం చాలా కష్టం. అది అలాగా చా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పేరెంట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే, ఈ రోజుల్లో పిల్లల్ని పట్టించుకోవడం చాలా తగ్గిపోయింది. పేరెంటింగ్ గురించి సరైన అవగాహన లేదు. పిల్లలు కావాలనుకుంటారు కానీ వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగస్తులు అవ్వడంతో పిల్లల్ని డే కేర్లోనే వేసేస్తారు, లేకపోతే ఆయాకి అప్పచెప్పిపోతుంటారు. అలాగా ఆయాకి అప్పచెప్పిపోతున్న ఒక పిల్ల ఆ, చూసి 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 ఒకరోజు వాళ్ళమ్మ హడావడిగా రెడీ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. అవుతుంటే అమ్మా అని పిలిచింది. ఏంటి బుజ్జి కన్నా అని అంది వాళ్ళమ్మ. అమ్మా, లాకరికి తాళం వేసావా అని. వేసాను బుజ్జి కన్నా. ఆహా, మరి బీరువాకి తాళం వేసావా అమ్మా అంది. వేసానమ్మా. మరి ఫ్రిడ్జ్కి తాళం వేసావా అంది. వేసానమ్మా అని. మరి ఆ తాళాలన్నీ ఆయాకి ఇచ్చావా అమ్మా అంది. అమ్మో, ఇవ్వకూడదు ఆయాకి అంది. ఎందుకు అమ్మా అంది. ఎందుకంటే లాకర్లోని బంగారు వస్తువులు ఉన్నాయి, ఆ, బీరువాలోనేమో డబ్బులు ఉన్నాయి, ఫ్రిడ్జ్లోనేమో చాలా వాల్యుబుల్ చాక్లెట్లు, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. అందుకనే అవి ఆ తాళాలు ఆయనకు అప్పచెప్పకూడదు, అవన్నీ వాల్యుబుల్స్ కదా అని. అంటే అమ్మా, వాటికంటే నేను వాల్యుబుల్ కాదా అమ్మా, నేను విలువైన దాన్ని కాదా అమ్మా, నన్ను రోజు ఆయనకు అప్పచెప్పి పెడుతున్నావు. ఆ తల్లి గుండె జల్లుమంది, వెంటనే గుండెలకు హత్తుకుంది. ఎంత పొరపాటు చేస్తున్నానా అనేది ఆవిడికి అర్థమైంది. నిజంగా ఎంతమంది పేరెంట్స్ చాలా
ఆ ఆ పిల్లల పట్ల అశ్రద్ధ చూపిస్తుంటారు. ఉద్యోగ బాధ్యతలు ముఖ్యం అనుకొని చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలిగించేలాగా ఈ చిన్న కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంతే కదా. అలాగే ఆ, ఒక బస్సులోని ఒక టీచర్ ఎక్కింది. టీచర్ ఎక్కంగానే వాళ్ళ క్లాసులో చదివే కుర్రాడు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆ టీచర్ అలా రాగానే గబుక్కలు లేచి నిలబడ్డాడు. నిలబడి, టీచర్, నమస్తే టీచర్ అన్నాడు. నమస్తే నమస్తే అని. టీచర్, మీరు ఈ సీట్లో కూర్చోండి అని చెప్పేసి సీట్ చూపించాడు. చూపించగానే ఎగాదిగా చూసి వచ్చి దగ్గరికి వచ్చి ఫెయిల్ అని కొట్టింది. కొడితే, ఏంటి టీచర్ అలా కొట్టారు? పెద్దవాళ్ళని గౌరవించాలి అని మీరే చెప్తారు, మళ్ళీ గౌరవించి మీకు సీటు ఇస్తుంటే మీరు ఇలా చంప మీద కొడితే ఎలాగా టీచర్ అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చున్నాడు. వాడు లేచి టీచర్ని కూర్చోమంటున్నాడు. ఇది పిల్లలు అమాయకులు లేకపోతే అసాధ్యులు ఒక్కోసారి మనకు అర్థం కాదు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఇచ్చే ట్రైనింగ్ అంటే మనం ఇచ్చే ఆ, ఆ, వాళ్ళకి చెప్పే పద్ధతులు మనల్ని అనుకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు తప్ప మనం చెప్పే మాటలు వినరు పిల్లలు. అలాంటి ఈ పిల్లల్ని మనం ఈ పేరెంటింగ్లోని దానికి సంబంధించి తల్లిదండ్రులకు కావాల్సిన విషయాలు, అది చక్కటి కథలు కూడా మనం ఈ ఈ పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్కి చెప్పాలి, టీచర్స్కి చెప్పాలి. అలాగే ఈ ఒక అతను రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేసి విశాఖపట్నం వెళుతున్నాడు. ఆ, ఆ, విశాఖపట్నం వైపు వెళుతున్నాడు. విశాఖపట్నం ట్రైన్లో ఎక్కాడు. ఎక్కితే అతను తునిలో దిగాలి. తుని అయితే అది ఏ టైంలో వస్తుందో, అర్ధరాత్రి వస్తుందో తెల్లారి వస్తుందో తెలియదు. అప్పుడు టీసీ వచ్చాడు. టీటీ వచ్చినప్పుడు టీసీ గారు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. ఇది తుని వెళ్ళాలండి నేను. ఆ, నన్ను తుని వచ్చినప్పుడు నిద్ర లేపి దింపాలండి నన్ను అని అన్నాడు. అట్లాగే అన్నాడు. ఇంకోటండి మా గుర్తుపెట్టుకొని, నిద్రపోతే నేను నిద్రలోని లేవను సామాన్యంగా, కొట్టైనా సరే నిద్ర లేపి నన్ను కొంచెం నాకు అలర్ట్ చేయండి అన్నాడు. నేనున్నాను కదా, నాకు రోజు ఇదే పని అని టీసీ అతనికి ఆ, ధైర్యం చెప్పాడు, అష్యూరెన్స్ ఇచ్చాడు. అంటే సరే, హాయిగా నిద్రపోయాడు గుర్రు పెట్టి. ఎలాగా తట్టి లేపుతూ ఉంటే మెలకు వచ్చింది. టీసీ తట్టి లేపుతున్నాడు. టీటీ లేపుతా, దిగవాయా అని అన్నాడు. అంటే ఇది అటు చూస్తే అది విశాఖపట్నం స్టేషన్. ఏంటంటే టీటీ గారు, ఏంటి సార్ ఇది, నన్ను తునిలో దింపమన్నాను కదండి అన్నాడా అని అన్నాడు. నేను తునిలో దింపండి నన్ను, నన్ను నిద్రపోతే నన్ను మెలకువ రాదు, లేపమన్నాను కదా, మీరు తునిలో దింపకండి, ఇదేంటండి ఇక్కడ విశాఖపట్నం వచ్చిందని చెప్తున్నారు అన్నాడు. మరి తునిలోని బలవంతంగా ఒకడిని దింపేశాను నువ్వు కాదా అని కంగారు పడ్డాడు ఆ టీటీ. ఇలాగా మనం మనకి అప్పచెప్పిన పనిని మనం సక్రమంగా చెయ్యాలా వద్దా అనేది మన మెమరీ మీద ఆధారపడి ఉంటుంది. అంచేత మనం జాగ్రత్తగా ఇలాంటి ఇలాంటి కథల్ని మనం ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ని మనం నేర్చుకుంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్, ఈ ఈ కార్డులు చాలా పనికొస్తాయి. ఇది మన ఇంపాక్ట్ వాళ్ళు చాలామంది తీసుకున్నారు. దాదాపు ఒక 800 మంది దాకా తీసుకున్నారు. అది మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ ద్వారా నా వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నానండి, నాకు పంపించాలండి అని అడుగుతూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇది కొందరు ఆ, చాలా మంది అడుగుతున్నారు, ఏమంటే ఇలాంటి చిన్న చిన్న కథలు, మీరు రాసిన కథలు ఇంకేమన్నా పుస్తకాలు ఉన్నాయా, మీకోసం నేను రాస్తానని చెప్పేసి ఈ కార్డ్స్ తీసుకున్న ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. అయితే వాళ్ళ కోసం 500 అర నిమిషం కథలని 5 పుస్తకాలు తయారు చేస్తున్నాను. అవి మార్చి నెలలోని విడుదల చేస్తాను. ఇది ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఈ బాక్సు అంటే ఎంతంటే ₹500. ఇది ₹500 అయినా 50,000 రూపీస్ విలువైన